హలో మామ, ఈ మొబైల్ వచ్చేసి మనకి అనంతపూర్ నుంచి అయితే పార్సల్ చేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ వేరే టెక్నీషియన్ చూడడం జరిగిందంట. సో అక్కడ రిపేర్ అవ్వకపోవడంతో కస్టమర్ అయితే మనకి యూట్యూబ్లో చూసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మదర్ బోర్డ్ని అయితే ట్రబుల్ షూట్ చేసి చూడడం జరిగింది. ట్రబుల్ షూట్లో తెలిసింది ఏంటంటే CPU ర్యామ్ ప్రాబ్లం ఉంది. ఇది డబుల్ డెకల్ CPU. ఆల్రెడీ CPU ర్యామ్ అయితే వర్క్ చేయడం జరిగింది, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. ఎందుకని చూస్తే ఇక్కడైతే చూడండి, ర్యామ్ పైన 2 పాయింట్స్ అయితే డ్యామేజ్ అవ్వడం జరిగింది. వాటిని రిపేర్ చేశారు, కానీ అది సక్సెస్ అవ్వలే. మనమైతే దాన్ని మొత్తాన్ని తీసి రీక్రియేట్ చేయడం జరిగింది. 0.01 mm వైర్తోని మనమైతే జంపర్ కొట్టుకోవడం జరిగింది, రీక్రియేట్ చేయడం జరిగింది ర్యామ్ పైన. సో ర్యామ్ అయితే సక్సెస్ఫుల్గా రీబాల్ అవ్వడం జరిగింది. అలాగే CPUని కూడా నీట్గా క్లీన్ చేసుకొని మంచి రీబాల్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మదర్ బోర్డ్ లెవెల్లో ఎలాంటి రిపేర్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి మనని. ఇంపార్టెంట్ డాటా ఉంటే డాటా కూడా రికవరీ చేయడం జరుగుతుంది. CPU అయితే నీట్గా ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్నాక ఒకసారి అయితే బూట్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. CPU సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. తర్వాత ర్యామ్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా మదర్ బోర్డ్ టెక్నీషియన్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏ లైన్ రీక్రియేట్ చేయడం జరుగుతుంది, జంపర్ కొట్టడం జరుగుతుందో 500 క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి. CPU ర్యామ్ చేసినా కానీ ఫోన్ అయితే ఆన్ కాకపోవడంతో మనమైతే UFS కూడా రీబాల్ చేయడం జరిగింది. రీబాల్ చేసినాక సక్సెస్ఫుల్గా బూటింగ్ వచ్చింది. సో మొబైల్ అయితే ఆన్ చేసి చూసాము, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఇలాంటి మదర్ బోర్డ్ లెవెల్ ఎలాంటి రిపేర్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ అవ్వండి. నౌపేట్ అయ్యప్ప నందిని మొబైల్స్. దూరంగా ఉన్న వాళ్ళైతే మోబీ డాక్టర్ ఆదర్శ్ ప్రొఫైల్కి అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.